ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు 2:8. నన్ను అడుగుము, భూమి దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును ప్రియులారా, ఈ భూమి ఆయనదే, ఈ జనము ఆయన వారే, ఈ లోకమంతా కూడా ఆయనదే అన్నమాట. సో మనం ఏదైనా ఎవరినైనా అడగాలంటే ఆ ఇంటి ఓనర్ని అడుగుతాం. ఎవరి దగ్గరికన్నా వెళితే ఎవరినైనా ఏదైనా వస్తువు అడగాలనుకోండి, మనం ఏం చేస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ఓనర్ని అడుగుతాం. సపోజ్ కొన్నిసార్లు మనకి నిచ్చెన కావాల్సి వస్తుంది, ఇంకేదైనా వస్తువు కావాలి, మిక్సీ కావాలి. సో ఎవరిని అడుగుతాం, మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోలేము కదా. సో ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతాం. సో అలాగా ఈ లోకానికి ఓనర్ ఎవరండి? మన దేవుడు. ఈ భూమి, ఆకాశము, సమస్త జనులు, ప్రతిదీ కూడా ఆయనవే. కాబట్టి దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుము. నువ్వు మనుషుల దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, నువ్వు నా దగ్గరికి రా, నన్ను అడుగు, నేను నీకు జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. అంటే ఈ భూమినే ఇస్తానంటున్నవాడు, ఈ జనములనే ఇస్తానంటున్నవాడు మనకి కావలసిన అన్నిటిని ఇవ్వడా? చూడండి, ఒక రాజు యొక్క విధానం ఎట్లా ఉంటుందంటే, ఆయన ఏదైనా బహుమానం కోరుకోండి అని అడిగినప్పుడు ఎంతైనా కోరుకోండి, ఏదైనా కోరుకోండి, నా రాజ్యంలో సగభాగం వరకు మీకు ఇస్తాను అంటాడు. అంటే ఒక రాజే తన రాజ్యంలో సగం ఇస్తానంటే, మరి మన దేవుడు సర్వశక్తిమంతుడు, పరలోక తండ్రి, రాజాదిరాజు, తన బిడ్డలకి ఆయన ఎంత ఇస్తాడండి? ఆయన ఏమంటున్నాడు, మొత్తం ఈ జనములన్నీ నీకే ఇస్తున్నాను. అంటే ఈ జనాలందరినీ మనం ఏం చేసుకుంటాము, మనం ఈ జనములను ఎందుకు కోరుకుంటామంటే పరలోక రాజ్యంలో చేరాలని కోరుకుంటాం. మత్తయి సువార్తలో మరి పేతురు గారితో దేవుడు అదే చెప్పాడు, నేను ఇప్పటి నుంచి నిన్ను మనుషులను పట్టే జాలరిగా మారుస్తాను. సో మనం మనుషులని ఎందుకు పట్టుకుంటున్నాము అంటే పరలోక రాజ్యంలో వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు పరలోక రాజ్యంలో చేరాలి. సో ఆ విధంగా అనేక మంది జనములు నీ ద్వారా రక్షించబడతారు. కాబట్టి నన్ను అడుగు, నీ ద్వారా ఎంతమంది రక్షించబడాలో, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నీ ద్వారా రక్షించబడతారు. అబ్రహాముకు దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు, నీ ద్వారా సమస్త భూజనులు ఆశీర్వదించబడతారు. సో సేమ్ వాగ్దానం. సో వీల్ ఆస్క్ గాడ్, మనం దేవుడిని అడుగుదాం, ప్రభా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ నా ద్వారా ఆశీర్వదించబడాలి, రక్షించబడాలి. సో ఈ భూమిని దిగంతముల వరకు స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. సో మరి మొత్తం ఇస్తానని చెప్తున్న దేవుడు నీకు ఉండడానికి ఇల్లు ఇవ్వలేడా? నీకు కావలసిన స్థలాన్ని, నీకు ఎంత కావాలో దేవుడు అంత ఇస్తాడు. కాబట్టి మనుషుల మీద ఆధారపడద్దు, మనం దేవుని మీద ఆధారపడాలి. ఏది కావాలన్నా మనం సృష్టికర్త అయిన మన దేవుణ్ణి అడగాలి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.